భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. ఈరోజు మనమందరము సంతోషించదగినటువంటి రోజు ఏమిటండి? ఈ రోజు అంటే భారతదేశాన్ని సుమారుగా 400 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి ఆంగ్లేయులు మన భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి రోజు అన్నమాట. అంటే ఎంతవరకు మనల్ని మనం పరిపాలించుకునే అవకాశం కానీ, మనల్ని మనము అంటే మనకు ఒక స్వేచ్ఛ కానీ స్వాతంత్రం కానీ లేనటువంటి పరిస్థితుల్లో జీవించాం అనమాట. అంటే ఒక బానిసల మాదిరిగానే జీవించాం. మనం ఏం చేయాలన్నా సరే వాళ్ళకి చెప్తేనే కానీ వారు అంగీకరిస్తేనే మనం ఏదైనా చెయ్యాలి, లేకపోతే బానిసల మాదిరిగానే బ్రతకాలి అనమాట. ఒక చదువుకోవాలన్నా, ఒక పండగ చేయాలన్నా, లేకపోతే ఇంకోటి చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే వాళ్ళ యొక్క ఆధిపత్యం కింద ఉన్నాం కనుక వాళ్ళ యొక్క పర్మిషన్ ప్రతి విషయంలోనూ అవసరమైంది. అంటే ఇది పూర్తిగా బానిసత్వంలోకి వెళ్ళిపోయింది మన భారతదేశం, మొత్తం టోటల్గా భారతదేశం. సో 1947 ఆగస్టు 15 వాళ్ళు మన భారతదేశాన్ని విడిచిపెట్టి ఇంగ్లాండ్ తాలూకా బ్రిటన్ తాలూకా జెండా కిందకి దించారు. మన భారతదేశపు జెండాని పైకి ఎగరవేశారు. మువ్వన్నెల జెండా, 3 రంగుల జెండా. పిల్లల ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దానికి సాదృశ్యము. అయితే మధ్యలో ఉన్నటువంటి చక్రం ఏంటంటే అశోకుని చక్రం అన్నమాట. అశోకుని చక్రం పిల్లలు ఆయన ఎంతగానో చక్కగా పరిపాలన చేసి ఆ పరిపాలనకు గుర్తుగా, శాంతియుతానికి గుర్తుగా ఆ చక్రాన్ని ఆ కాలంలో పిల్లారా ప్రతి చోట ఆ చక్రాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు భారతదేశపు మరి 3 సింహాల బొమ్మకి క్రింద ఆ చక్రం ఉంటుంది. తర్వాత కొన్ని స్థలాల్లో ప్రతి ఫ్లాగ్ మీద, అంటే ఇండియన్ ఫ్లాగ్ మీద ఆ చక్రం అనబడేటటువంటిది ఉంటుంది. దీని అర్థం ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చింది. అయితే నేటికి ఎన్ని సంవత్సరాలు అంటే 79 సంవత్సరాలు మరి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు. ఎందుకంటే 1947లో మనకి స్వాతంత్రం ఇచ్చేశారు. నేడు 2026 79 సంవత్సరాల పాటు పిల్లారా మనకు స్వేచ్ఛ వచ్చింది. స్వేచ్ఛ అంటే బానిసత్వములో నుంచి విడుదల పొంది పిల్లారా మనకై మనము జీవించవచ్చు, మనకై మనం పరిపాటు చేసుకోవచ్చు, మనకై మనము. ఇప్పుడు ఇండియాని రూల్ చేసేది ఎవరంటే ఆంగ్లేయులు కాదు, మన ఇండియన్స్. దానికంటూ ఒక పార్లమెంటు, దానికంటూ మంత్రి మండలి, ప్రజల హక్కులు, పౌర హక్కులు. అంటే మనము ఏవైనా చేసుకోవచ్చు. మనం ఏం చేసుకోవడం, ఎక్కడ నివాసం ఉండాలన్నా సరే అక్కడ నివాసం ఉండొచ్చు అనమాట. సో ఇంత గొప్ప స్వాతంత్రాన్ని మనకి అనుగ్రహించినటువంటి భారతదేశ స్వాతంత్ర సమర యోధులు ఎంతో మంది ఉన్నారనమాట. వాళ్ళు ప్రాముఖ్యంగా గాంధీజీ, మహాత్మా గాంధీ, నెహ్రూ, తర్వాత అల్లూరి మన ఆంధ్రాలోనైతే అల్లూరి సీతారామరాజు, మరి ఇక బాల గంగాధర్ తిలక్, సరోజినీ నాయుడు లాంటి ఎంతో మంది గొప్ప దేశభక్తులు. వాళ్ళు కొంతమంది అయితే తమ ప్రాణాలు కూడా అర్పించి ఈ స్వాతంత్ర పోరాటంలో వారు తిరిగారనమాట. ఎంత గొప్ప స్వాతంత్రాన్ని వాళ్ళందరూ జ్ఞాపకార్థమే, వాళ్ళందరినీ మర్చిపోకుండా ఈ స్వాతంత్రాన్ని మనం అందరం కూడా ఈరోజు సంతోషించుకుంటున్నాం. అందుకే అమర వీరులు అందరికీ, అంటే భారతదేశపు సమర యోధులుగా, భారతదేశపు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి యోధులందరికీ ఒకసారి జైలు కొడదాం. జై భారతదేశ సమర యోధులందరికీ, భారతదేశ సమర యోధులందరికీ, భారతదేశ సమర యోధులందరికీ. ఈ సమయంలో మరి ఫ్లాగ్ ని ఎగరవేద్దాం ప్రియులారా. మన భారతదేశానికి సంతోషకరమైనటువంటి దినము స్వాతంత్రం వచ్చింది. ఏంటి? ఓకే, ఈ సమయంలో ఫ్లాగ్ వేస్టింగ్ చేసుకుందాం ప్రియులారా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే క్రైస్తవ పరంగా ఇంకో మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంతవరకు భారతదేశము బ్రిటిష్ వాళ్ళ చేతుల కింద, పాదాల కింద బానిసలుగా బ్రతిక. అయితే భౌతికమైన విషయం, ఆధ్యాత్మికంగా వస్తే
పిల్లల ప్రతి మనిషి పాపము అనబడేటటువంటిది, అంటే దేవుడి యొక్క మాటను వినకుండా దేవుని యొక్క మాటను ధిక్కరిస్తూ పాపం కింద బానిసలుగా బ్రతుకుతున్నటువంటి బ్రతుకుందనమాట. అందుకే బైబిల్లో భక్తుడు కూడాను ఈ క్రీస్తు ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. సో ఇటు భౌతికమైనటువంటి స్వాతంత్ర్యం ఉంది, ఇటు ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్రం కూడా ఉంది అన్నమాట. సో ఈ స్వాతంత్రాన్ని అంతటినీ సంతోషంగా మనమందరం సెలబ్రేట్ చేసుకునేటటువంటి వారంగా ఉంటున్నాం. ఓకే పిల్లారా, ఈ సమయంలో మరి ఫ్లాగ్ వేసిన తర్వాత ఆ తర్వాత అందరూ కూడాను జనగణమన పాడుతూ వెళ్ళారా. ఎవరైనా ఏమైనా చెప్తారా? ప్లస్ ఒక ఇది ఉంది, అది 1857 సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ అంటే అనేక మందిని స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వాటిని అక్కడ సమావేశం అవటానికి అని పిలిచారు. దానికి ఒకటే త్రోవ ఒకటే గేట్ అన్నమాట. సో మొత్తం అందరూ మన వాళ్ళందరూ మన మీటింగ్ కదా అని చెప్పేసి భారతదేశపు జనాలందరూ కూడాను ఆ గ్రౌండ్ అంత పెద్ద, మన స్టేడియం అంత గ్రౌండ్ ఉంటుందన్నమాట. గ్రౌండ్ నిండా జనాలందరూ నిలిపోయారు. అయితే మీటింగ్ అవుతుండగా మధ్యలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ యొక్క తుపాకులతోటి ఫిరంగులతోటి మరి చుట్టూరా కాపలు కాసి, అంటే ఎవ్వడు ఎక్కడికి బయటికి వెళ్ళిపోకుండా భయంకరంగా వాళ్ళని షూట్ చేసి చంపేశారనమాట. మారణకాండ చేశారు. ఎందుకు వీళ్ళందరూ అలా చేశారు, ఎందుకు అలా అందరూ చనిపోయారు అంటే మా దేశానికి స్వాతంత్రం కావాలి. మా దేశానికి మహాత్మా గాంధీ ఎవరని అంటే లా చేసినటువంటి వ్యక్తి. ఇవన్నీ వదిలిపెట్టాడు. అక్కడికి వెళ్ళి బారిస్టర్ చదువుకొని బిఎల్ లా చేసి కూడాను ఆ కోట్లు గీట్లు అన్ని పడేసి మాది ఖద్దరు వస్త్రము అని చెప్పేసి నాటి నుంచి ఆ ఖద్దరు పంచితోటి ఎప్పుడైతే స్వాతంత్రంలో పాల్గొన్నాడో నాటి నుంచి ఆయన ఖద్దరు పంచి కట్టుకొని ఒక చేతిలో ఒక కర్ర పట్టుకొని ఆయన తిరిగినటువంటి విషయాలు మనం అందరం కూడాను తెలుసుకుంటున్నాం. ఎందుకంటే చరిత్రలు ఉన్నాయి, వీటన్నిటికీ చరిత్రలు ఉన్నాయన్నమాట. నెహ్రూ అయితే ఎవడో పనిపాట్లు అయినటువంటిది అన్ని చేస్తాడని ఆయన అనుకున్నాడు. ఎప్పుడైతే సమర యోధులందరూ పెద్ద వాళ్ళందరూ కూడాను ముందుకు వచ్చారో ఆయన కూడాను ఈ స్వాతంత్ర సమరంలో దీంట్లో పాల్గొని అన్ని అంటే మా పోరాటం ఎందుకంటే మాకు స్వాతంత్ర సమరం కావాలి అని చెప్పేసి పోరాడి మొత్తం మీద విజయాన్ని సాధించింది భారతదేశపు సమర యోధులందరూ కూడాను విజయాన్ని సాధించారు. ఆ విజయం, వాళ్ళు సాధించిన విజయం ఈ రోజు మనము అనుభవిస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఈ సమయంలో ఫ్లాగ్ హోస్టింగ్ చేద్దాం రండి. భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కల జలధి తరంగా తవ శుభ నాదే జాగే तव शुभ आशीष मागे जागे तव जय गाधा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद। बोलो भारत स्वतंत्र देशानिकी, बोलो भारत स्वतंत्र देशानिकी, बोलो भारत स्वतंत्र देशानिकी। భారత దేశమా యేసుకే నా భారత దేశమా ప్రియ యేసుకే యేసుకే భారతదేశమా ప్రియ యేసు
యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం యేసునామమే జయము జయమని గమంతమారు మోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి యేసునామమే జయము జయమని గమంతమారు మోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి